ఓకే. నేను చూసే శాసనసభలో బోండా ఉమా గారు పవన్ కళ్యాణ్ గారిని అందుబాటులో ఉండటం లేదని చెప్పారు. మనం ప్రజలు ఎవరు ఎమ్మెల్యేగా అందుబాటులో ఉండలేదంట. కూటమి ఎమ్మెల్యేకే బోండా ఉమామహేశ్వరరావు గారు కూడా ఉండేది రాజధానిలో ఉంటున్నాడు. అంటే రాజధాని అంటే విజయవాడలో ఉంటున్నాడు. ఈయన విజయవాడలే కదా, ఆయనే అందుబాటులో ఉండలేదంట. ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించినటువంటి వ్యవహారంలో నిన్న శాసనసభలోనే ఆయన శాసనసభలో మాత్రమే పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో ఉంటున్నాడని, రాష్ట్ర పరిపాలనకి పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో ఉండటం లేదని, బహుశా ఆయన ఉద్దేశం సినిమా బిజీలో ఉంటున్నాడని కావాలి. మనం చెప్పింది కాదు, నేను మరొకళ్ళు చెప్తే ఇదేదో విమర్శ కడుపు మంటతో పవన్ కళ్యాణ్ గారి మీద అంటున్నారని జనసేన వాళ్ళు మా మీద పడతారు. ఇవాళ బోండా ఉమ్మగారే చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో ఉండటం లేదు అని. దీనికి ఏం సమాధానం చెప్తారో వాళ్ళని చెప్పమనండి. పవన్ కళ్యాణ్ గారు కోపం వచ్చి ఉంటారు సహజంగానే, ఆయన ఏమన్నంటే కోపపడతాడు. శాసనసభలో మాత్రం అందుబాటులో ఉన్నాడు అనేది అర్థమవుతుంది. అప్పుడప్పుడు క్యాబినెట్ మీటింగ్కే రావటం లేదండి, ఏంటో మరి విషయం తెలియదు మనకి. అది బోండా ఉమా గారికి తెలియాలి, లేకపోతే లోకేష్ గారికి తెలియాలి. అప్పుడప్పుడు క్యాబినెట్ మీటింగ్లకి ఆయన అటెండ్ కావడం లేదు. మరి ఏమిటో విషయాలు, మరి అంతర్గతంగా ఏం జరుగుతుందో మాకు తెలియదు. బోండా ఉమా గారే చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు అందుబాటులో ఉండటం లేదు అని. దీన్ని ఏ విధంగా తీసుకుంటారో తీసుకోండి, నాకు తెలియదు. అది ప్రజల్లో ఉన్న మాట. పవన్ కళ్యాణ్ గారు నటించిన సినిమా కొద్దిగా కాస్ట్లీగా ఉంటుంది. 1000 రూపాయలు రేటు, అది కూడా మొట్టమొదటి రోజే 1000 రూపాయలంట. ఇదంతా మొట్టమొదటి కొనేది నువ్వు నేను కొనం కదా, అభిమానులు కొంటారు, అభిమానులు బరాయిస్తున్నారు. ఏం చెప్తాం, మా జాంకాయ అన్నట్టుగా ఉంది వ్యవహారం. వాళ్ళ ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి గారు నటించే సినిమా 1000 పెంచారు, ఇంకా 2000 పెంచినందుకు సంతోషపడాలి మనం. ఇది అధికార దుర్వినియోగం కాదా అని నేను సున్నితంగా అడుగుతున్నా. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీ ఉప ముఖ్యమంత్రి గారు నటించినటువంటి సినిమాకి 1000 రూపాయలు పెట్టుకుని మీరు షోను రిలీజ్ చేస్తున్నారే, ఇది అధికార దుర్వినియోగం అవుతుందా కాదా నాకు చెప్పండి. నాకేం అభ్యంతరం లేదు. ఏదో పవన్ కళ్యాణ్ గారు డబ్బులు సంపాదించుకుంటున్నాడేనో, దాని ప్రొడ్యూసర్ దానయ్య గారు ఏదో సంపాదించుకుంటున్నాడేనో కాదు నాకు ఉద్దేశం. ఉప ముఖ్యమంత్రి గారు నటిస్తే అంత కాస్ట్లీగా ఎందుకు కొడుతుంది టికెట్? మీ ప్రభుత్వం మీరు పెంచేసుకుంటారా? కొద్ది గొప్ప పెంచుకొని తప్పు లేదు. 1000 రూపాయల ఏందండి ఇది, నాకు అర్థం కాలేదు. అదేమంటే మాకు కడుపు మంట అంటారు. ఆ ఓజీ మీద మా కడుపు మంట ఏమీ లేదు. ఓజీ బ్రహ్మాండంగా ఆడాలని కోరుకుంటాం, మాకేమి అభ్యంతరం లేదు. దానయ్యకి దండిగా డబ్బులు రావాలని కూడా కోరుకుంటాం. దండిగా డబ్బులు ఎప్పుడు సినిమా సక్సెస్ అయితే దండిగా రావాలి, సక్సెస్ కాకపోయినా దండిగా వచ్చే మార్గాలు చూస్తున్నారు. మొట్టమొదటి రోజు 1000 రూపాయలు పెట్టి కొట్టేయాలని చూస్తున్నారు. తప్పండి, ఇది అన్యాయం. మీ దగ్గర పవర్ ఉంది కదా అని చెప్పేసి ఈ రకంగా భారాన్ని మోపడం సరైనటువంటి విషయం కాదు. సినిమా ఈజ్ అన్ ఎంటర్టైన్మెంట్, దట్ టు ఏ కామన్ మ్యాన్ ఎంటర్టైన్మెంట్, ఏ పేదవాడి ఎంటర్టైన్మెంట్. ఆ పేదవాడి ఎంటర్టైన్మెంట్లో, కామన్ మ్యాన్ ఎంటర్టైన్మెంట్లో కూడా మీరు 1000 రూపాయలు పెంచేసి మీ అభిమానుల దగ్గర తీసుకోవటం ధర్మమేనా? ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఆలోచించుకోండి. ఈ రకంగా జీవోలు ఇష్యూ చేసుకుని మీరు చేయటం అనేది దుర్మార్గం కాదా? ఇది అవినీతి కాదా? ఇది అధికార దుర్వినియోగం కాదా? చెప్పండి. ఈ తప్పు మీరు చేస్తానంటే మేము చేసేదే ఉంది. మీ దగ్గర బ్రూట్ మెజారిటీ ఉంది, 164 సీట్లు ఉన్నాయి మీ దగ్గర. అదేంటి 1000 రూపాయలు పెంచినందుకు సంతోషపడాలి, 2000 పెంచలేదని అట్లా అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఏది ఏమైనా ఓజీ బ్రహ్మాండంగా ఆడాలని, అద్భుతంగా ఆడాలని, దానయ్యకి 150 రూపాయల టికెట్ అయినా దండిగా డబ్బులు రావాలని కోరుకుంటాం తప్ప ఈ రకంగా రావడం అనేది అన్యాయం. దిస్ ఈజ్ కాల్డ్ దోపిడీ. ఈ దోపిడీ మంచిది కాదు. ఏంటండి అంటే దీనికి ఇచ్చాం కాబట్టి మిగతా సినిమాలు కూడా ఇస్తున్నారనమాట. ఏదో ఒక సినిమా వచ్చింది, బాగుంది, నాకు పేరు చెబితే బాగోదేమో. అదేంటది, మొన్న చూశాను, దాని పేరు ఏదో ఉంది. ఏంటి కాదయ్యా, మిరాయ్. దానికి రేట్లు పెంచలేదే. మీకు విషయం తెలుసా, నేను 10 సినిమా చూస్తాంట. మిరాయికి 150కి ఇచ్చారు. మిరాయి చాలా అద్భుతంగా ఉంది, మరి దానికి పెంచలేదే. చాలా గ్రాఫిక్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. సరే, దానికి ప్రచారం లాగా ఉంటుంది. నేను చెప్తే నేను చూసి వచ్చా, అద్భుతంగా ఉంది, దానికి పెంచలేదు అబ్బాయి. అంటే ఉప ముఖ్యమంత్రిగా నడిస్తే బాగా పెంచుతారా? నాకు అర్థం కాల. సో పెంచడానికి కూడా ఒక హై బడ్జెట్ మూవీస్కి పెంచుకుంటే తప్పు లేదు, నేను కాదంటలా.
కానీ ఉప ముఖ్యమంత్రి గారికి స్పెషల్ ఏంటి అంటున్నా. ఒకటే గుర్తుపెట్టుకోండి, విస్తృతంగా ప్రజలు చూడటం వల్ల డబ్బులు రావాలి తప్ప తక్కువ మంది చూసినా ఎక్కువ డబ్బులు రావాలనుకోవటం తప్పు. సినిమా హిట్ అయితే ఎక్కువ డబ్బులు వస్తాయి, సినిమా ఫ్లాప్ అయినా కూడా పీక్ తినేద్దాం అనుకుంటే తప్పు. ఇది అధికార దుర్వినియోగం. నీతి నిజాయితీగా ఉండేటటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇలా చేయటం మంచిది కాదు. ఎందుకంటే ఆయన చెబుతున్నాడు కదా నీతి నిజాయితీ అని, అందుకని చెప్తాను నేను. ఆయన నీతిగా ఉన్నాడో నిజాయితీగా ఉన్నాడో ఈ 1000 రూపాయల టికెట్ దగ్గర అర్థమైపోయింది మనకి, ఇంకెక్కడ అవసరంలా. అదేమంటే మా జనసేన వాళ్ళు మా మీద పడతారు, ఇలా బోండా ఉమా మీద పడాను. మా మీద పడే ఉపయోగం చెప్పండి. బోండా ఉమా సాక్షాత్తు జన సైనికుల్ని జనసేన నాయకుడిని అందుబాటులో ఉండడం లేదని చెప్పేశాడు. అంతే, ఫినిష్ అయిపోయా. ఇంకా కూటమి ఎమ్మెల్యేని చెప్పాడు. మేము చెప్తే మళ్ళీ మా మీద పడి ఏడుస్తారు. దీనికి సమాధానం చెప్పుకోండి. ఊరిని టికెట్ రేట్లు పెంచుకుని డబ్బులు చేసుకోవటం కాదు నాయనా, కాస్త పరిపాలన మీద దృష్టి పెట్టండి అని కూడా చెప్తున్నా. ఏంటి పవన్ ఇది లోకేష్ ఏదో ఏమని దేనిలో అసలు వైసీపీ నేతలు దేనిలో అన్నిట్లోనూ వైసీపీ వాళ్ళే ఉన్నారు. ఆయన లెక్క ప్రకారం రెడ్ బుక్లో అట్టా ఉంది. పరకామణిలో ఉంటారు, లిక్కర్లో ఉంటారు, అన్నిట్లోనూ మేమే పెట్టిపారేమను, కేసుల్లో పెట్టేసి లోపల దోసేయమను. అదే పనిలో ఉన్నాడు అబ్బాయి. తొందరపడి మాకరా సుందరబదన ఉంది ముసళ్ళ పండగ. అప్పుడు ఏమైపోయింది, సంవత్సరం అయిపోయింది, ఇంకా 3.5 సంవత్సరాలు ఉన్నాయి. ఈ 3.5 సంవత్సరాలు అయిన తర్వాత ఉంటుంది భజన. మా మీద టార్గెట్ చేసి ఇష్టం వచ్చినట్టుగా తప్పుడు కేసులు పెట్టి, అన్యాయమైన కేసులు పెట్టి, పద్దాల్లోని మమ్మల్ని ఇరికించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి దీనికి మీరు ప్రతిఫలం అనుభవించక తప్పదు. లోకేష్ అయినా బాబు గారు అయినా. ఏంటి హైదరాబాద్ వాళ్ళకి అవైలబుల్గా ఉంటున్నాడు అనుకుంటా, మనకు తెలియదు. నిర్మాతలకే ఆ మధ్య మొన్నటిదాకా నిర్మాతలకు అవైలబుల్గా లేడు నాకు తెలిసి. నిర్మాతలకు అవైలబుల్గా లేక పాపం వాళ్ళు అబోదిబోమన్నారు. ఇప్పుడు నిర్మాతలకి అవైలబుల్గా ఉన్నాడు. ఓజీ ఒకటిను ఉస్తాద్ భగత్ సింగ్ ఏదో పూజ చేస్తున్నా అంట. ఆ పూజ చేసిన తర్వాత అవైలబుల్గా ఉంటాడు. అప్పుడు దాకా బిజీగా ఉన్నట్టున్నాడు. పాప వాళ్ళ బాధ్యత కూడా తీర్చాలి కదా, అందుకని. సరే, ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గారి సినిమాలు అద్భుతంగా ఆడాలని, బాగా దండిగా డబ్బులు రావాలని కోరుకుందాం. మనకేంటి, అది వ్యాపారం అంతేగా. కాస్త ప్రజలకు అందుబాటులో కూడా ఉండమని కాస్త మనం చేసుకుందాం ఉప ముఖ్యమంత్రి గారికి. మాకు లేకపోతే బోండా ఉమాకన్నా అందుబాటులో ఉండండి. చూద్దాం మరి ఇప్పుడు ఏం జరుగుతుందో. ఇంకోటి కూడా చెప్తున్నాను మీకు, ఈ నిపుణుల కమిటీ వెళ్ళినప్పుడు డయాఫ్రమ్ వాళ్ళు వేసేటటువంటి సందర్భంలో కూడా అనేకమైన తప్పిదాలను వారు గమనించారు. అది కూడా రిపోర్ట్ చేశారు. అక్కడ వర్క్ సరిగా జరగట్లేదనేది కూడా వారి అభిప్రాయం. నాకు తెలిసి 2007కు పూర్తవుతుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ కమిషన్ల కక్కుర్తి పడటం వల్ల పనుల్లో సరైనటువంటి క్వాలిటీ లేకుండా చేస్తున్నారనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. త్వరలోనే నిపుణుల కమిటీ రిపోర్ట్ కూడా వస్తుంది. అది వచ్చిన తర్వాత ఇంకా తేటతెల్లం అవుతుంది. 2007కి కంప్లీట్ చేస్తాను అని అంటున్నాడు. కానీ నాకైతే నమ్మకం కలగటం లేదు. నమ్మకం కలిగినప్పుడు నేను చెప్తాను. 2007కు కూడా చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేయగలుగుతాడని నేను అనుకోవటం లేదు. ఆయన అనుసరిస్తున్న విధానం తప్పు. మా మీద బురదటం తప్ప, అన్ని దొంగ మాటలు చెప్పడం తప్ప వాస్తవాలు చెప్పడం లేదు.